హాయ్ అండి. ఈరోజు ఉన్నటువంటి స్పీడ్ యుగంలో డబ్బుల అవసరాలు బాగా పెరిగాయి. కాబట్టి చాలా ఎక్కువగా సంపాదిస్తే తప్ప చాలా ర్యాపిడ్ గ్రోత్ ఉంటే తప్ప ఫైనాన్షియల్‌గా బతికే పరిస్థితి లేదు. లేదంటే ముందుకు పోయే పరిస్థితి లేదు. ఈ క్రమంలో మన చేతిలో ఉన్న మొబైల్ తోటే మనము డబ్బు ఎలా సంపాదించుకోవాలి? అది కూడా మన కెరీర్‌ని గ్రోత్‌కి సెల్ ఫోన్ ఎలా ఉపయోగించుకోవాలనే విషయాన్ని రాజశేఖర్ గారు చెప్తానని చెప్తా ఉన్నారు. దాన్ని మనం అడిగి తెలుసుకోవడంతో పాటు ఇది మంచి వీడియో కాబట్టి దీన్ని చివరి వరకు చూడండి. వాళ్ళ గ్రోత్‌కు ఉపయోగపడుద్ది కాబట్టి మీ స్నేహితులు కానీ, మీ బంధువులు కానీ, మీకు తెలిసిన వాళ్ళకు కూడా దీన్ని షేర్ చేయండి. ఇట్లాంటి మంచి మంచి వీడియోలు చేయడం కోసం ఎంకరేజ్ చేయండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. అందరి చేతిలో మొబైల్ ఉంది. ఈ మొబైల్ అనేది నిజంగా ఒక రకంగా చెడగొడుతుందని ఒకళ్ళు అంటారు. మొన్న నేను అంటే కళ్ళ డాక్టర్ తోటి మాట్లాడుతుంటే లేదండి అసలు ఈ కళ్ళు ఎక్కడికి పోతాయో ఏమైపోతాయో తెలియట్లేదండి అని చెప్పేసి ఈ అంటే గాడ్జెట్స్ చూడటం వల్ల అనే దాన్ని చెప్తున్నారు. అసలు మొబైల్ని పాజిటివ్ వేలో ఉపయోగించుకోలేరా? దట్టు ఫైనాన్షియల్ గ్రోత్కి ఉపయోగించుకోలేరా? ఇది ఒక్కటే కాదండి. అంటే మీరు అన్న మాట బట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ మొబైల్ ఒక్కటే కాదు, మనిషి కనిపెట్టిన ఏ సాధనమైనా దానికి రెండు లక్షణాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే అది మనిషి సౌకర్యార్థం కనిపెట్టబడుద్ది. ఫస్ట్ అంటే సౌకర్యంగా ఉండటం కోసం, ఏదో ఒక పని ఈజీ అవటం కోసం కనిపెడుతుంది. రెండోది ఏంటంటే దాంట్లో కూడా పాజిటివ్ నెగిటివ్ అనేది ఉండదు, అది న్యూట్రల్గా ఉంటుంది. దాన్ని మనం ఎలా వాడుకుంటాం అనే దాన్ని బట్టి మన దాని యొక్క రిజల్ట్ మనకి ఉపయోగపడుతుంటుంది. సో ఇప్పుడు ఈ మొబైల్ అనేది కనుక మనం ఎక్స్ట్రీమ్ వాడి కళ్ళు పోగొట్టుకున్న చిన్న చిన్న పిల్లలు మీరు చూస్తే కనుక 5-6 ఏళ్ళ పిల్లలు భూతద్దం కళ్ళదాడులు వేసుకుని కనపడుతుంటారు. అలాగే మొన్న మధ్య విన్నాం, అదే గేమ్ పబ్జీ గేమ్లో వెళ్ళి డాబా ఎక్కి మరి దూకేసి చచ్చిపోయారు పిల్లలు అని చెప్పి విన్నాం. ప్లస్ పిల్లలు మెంటల్ బ్యాలెన్స్ కోల్పోవటం, చదువు సంధి లేకుండా పోవటం, లేకపోతే ఈ క్రైమ్ అనేది రేట్ పెరగటం, ఇవన్నీ కూడా మనకి ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ ది మొబైల్ ఫోన్. అంటే అది మొబైల్ ఫోన్ అనేది కానీ, లేకపోతే దాంట్లో వాడుతున్న మన సోషల్ మీడియా కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, ఏదైనా కానీ ఏంటంటే అది దానికంటూ ఒక బ్రెయిన్ అనేది ఉండదు. దానికంటూ ఒక బ్రెయిన్ కానీ, దానికంటూ ఇది వీడికి ఇది మంచిది అని చెప్పి అది ఉండదు. దాని దగ్గర డేటా ఇబ్బడిగా ఉంటుంది, అబండెన్స్ ఆఫ్ డేటా ఉంటుంది. మనం ఏ దాన్ని అయితే మనం కిక్ ఆఫ్స్ చేస్తున్నామో, స్టార్టప్ చేస్తున్నామో, అది ఆ డైరెక్షన్లో మన చివరి దాకా తీసుకెళ్తుంది. అంటే వీడికి ఓహో ఇది ఇంట్రెస్ట్, ఆల్రెడీ ఆల్గరిథమ్స్ కూడా ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, గూగుల్ కావచ్చు, ఏదైనా సరే ఆల్గరిథమ్స్ కూడా ఎట్లా సెట్ చేయబడతాయంటే వీటికి ఇంట్రెస్ట్ దేంట్లో ఉంది అన్నప్పుడు ఏం చేస్తారంటే ఇక దాన్ని అక్కడ కంటిన్యూస్గా అలా ఇంకా డెప్త్ తీసుకెళ్తారే తప్పితే ఇక దాన్ని ఇంకో డైరెక్షన్ తీసుకెళ్ళాలి. ఎందుకంటే వీడికి సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ అని చెప్పి. సో ఇది దాని యొక్క టెక్నాలజీ. దాని టెక్నాలజీ తెలిసినప్పుడు మనం ఏం చేయాలి అంటే మన కెరీర్కి కానీ, మన జీవితానికి కానీ ఏది ఉపయోగపడుతుంది, ఎలా ఉపయోగపడుతుంది, ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎందుకు ఉపయోగపడుతుంది అనే విజ్ఞత మొబైల్కి ఉండదు, మనకు ఉండాలి. సో ఆ విజ్ఞతని మొబైల్ దగ్గర ఎక్స్పెక్ట్ చేసి మొబైల్ ఇలా నన్ను అడిక్ట్ చేస్తుంది కదా, అది అడిక్ట్ చేయదు, దాని పని అది చేస్తుంది పర్ఫెక్ట్గా. మనం మన పని అనుకుని దాని వెనకాల పడుతున్నాం. సో ఇక్కడ అదే చెప్పేది ఏంటంటే మనం ఈ మొబైల్ ఫోన్లో మనం చూస్తే కనుక చాలామంది ఇదే మొబైల్ ఫోన్ వాడి, ఇదే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాడి జీవితాలు సెట్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. అంటే అంతకుముందు రిసోర్సెస్ లేకపోతే ఇదివరకు ఏమైంది, ఏదైనా ఒక ఎగ్జామ్ రాయాలన్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలన్నా, లేకపోతే ఏదైనా ఒకటి తెలుసుకోవాలన్నా లైబ్రరీకి వెళ్ళాల్సి వచ్చేది. ఆ లైబ్రరీలో ఆ పుస్తకం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, లేదా ఆ వ్యక్తి పరిధిలో ఆ నాలెడ్జ్ అవైలబుల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వల్ల ఎక్కడైనా సరే మొబైల్లో కూర్చుంటే ప్రపంచంలో ఏ మూల ఉన్న నాలెడ్జ్ అయినా మన అరచేతిలోకి వచ్చేస్తుంది. సో లైబ్రరీకి వెళ్ళి పుస్తకాలు రిఫర్ చేయటము అంత అవసరం లేదు. అప్పుడు ఇదివరకు ఏమైంది, వీళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళకి ఒక టాపిక్ ఉంది, అది ఏ బుక్లో ఉందో తెలియదు, వెళ్ళి లైబ్రరీలో ఎత్తుక్కున్న తర్వాత మొత్తం లైబ్రరీ ఎత్తుకున్న తర్వాత ఈ లైబ్రరీలో ఉన్న పుస్తకాల్లో ఉందా తెలియదు, ఉండొచ్చు, ఉండకపోవచ్చు, లేకపోతే మళ్ళీ ఇంకో లైబ్రరీకి వెళ్ళాలి, సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళాలి. అలా వాళ్ళకి ఏంటంటే ఈ కష్టతరమైనది సబ్జెక్టుని గ్యాదర్ చేయటం. ఇప్పుడు అట్లా కాకుండా మీకు కావాల్సిన కీవర్డ్స్ కొట్టేస్తే లేదా వర్డ్స్ కొట్టేస్తే ఆటోమేటిక్గా దానికి తగింది ఇంటర్నేషనల్ లెవెల్లో ఆ సబ్జెక్ట్ మొత్తం ఒకసారి క్రోడీకరించబడి ఓ సినాప్సిస్ టైప్లో వచ్చేస్తుంది. సో ఇన్ఫర్మేషన్ తీసుకోవడం అనేది ఈజీ అయింది. సో ఇన్ఫర్మేషన్ ఈజీ అయింది కాబట్టి ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉన్నవాడు ఎలా వాడుతున్నాడు, ఇప్పుడు దాన్ని ఒక ఇన్ఫర్మేషన్ తీసుకుంటాను, తనకు కావాల్సిన సబ్జెక్టు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకుంటాను వాడచ్చు. అట్ ది సేమ్ టైం అదర్ సైడ్ ఏం చేయొచ్చు, ఏ సినిమా న్యూస్ చూడటానికో, క్రికెట్ న్యూస్ చూడటానికో, రాజకీయ న్యూస్ చూడటానికో వాడచ్చు. నువ్వు ఏది వాడినా అది నేను అందులో చివరి దాకా తీసుకెళ్తుంది. అంటే దాంట్లో ఇంకా డెప్త్, ఇంకా నేను అందులో లూప్లో, అది దట్ క్రియేట్స్ అ లూప్ అనమాట. ఒక లూప్ క్రియేట్ చేసి ఆ లూప్లో ఉంచేస్తుంది.
ఇక వేరే సబ్జెక్ట్ నీకు కనపడదు. ఎందుకంటే ఇట్ ఇండికేట్స్ ఆర్ ఇట్ అజ్యూమ్స్. అంటే చాట్ జీపీటీ కానీ సోషల్ మీడియా కానీ అది అజ్యూమ్ ఏం చేస్తుందంటే వీడికి ఈ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ కాబట్టి వీడిని ఈ సబ్జెక్ట్లోనే ఎంటర్టైన్ చేయాలి అని వీడికి ఆ సబ్జెక్ట్ మాత్రమే చూపిస్తూ ఉంటుంది అనమాట. ఆ తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత వేరే సబ్జెక్ట్ చూద్దామన్నా కనపడదు. కాబట్టి మనం ఏంటంటే స్టార్టింగ్ నుంచే ఒక ప్రొఫెషనల్గా కానీ కెరీర్ పరంగా కానీ ఫైనాన్షియల్గా, మీరు అడిగింది ఫైనాన్షియల్ గ్రోత్ కాబట్టి ఫైనాన్షియల్ పరంగా కానీ ఎదగాలి అంటే మనకి ఏంటి అవసరం, ముందు మనకు స్పష్టత ఉండాలి. మనకి ఏం కావాలి, మన కెరీర్ ఏంటి, మన గోల్ ఏంటి, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం, లైఫ్లో ఏం చేయాలనుకుంటున్నాం, ఈ క్లారిటీ ఉన్నప్పుడు అదే మొబైల్ ఫోన్లో మనం ఈ సబ్జెక్ట్స్ గురించి మనం కనుక సెర్చ్ చేయడం మొదలు పెడితే ఆటోమేటిక్గా ఏం చేస్తుంది, మనకి ఆసక్తి ఉందని చెప్పి ఇది ఎట్లయితే నెగిటివ్ సైడ్ తీసుకెళ్తుందో దానికి తెలియదు కాబట్టి అది పాజిటివ్ సైడ్ కూడా అలాగే తీసుకెళ్తుంది. సో స్టార్టింగ్లో కనుక మనం దాన్ని అట్లా కంటిన్యూస్గా చూడగలిగితే మన సబ్జెక్ట్కి సంబంధించింది కానీ లేదా ఒక ప్రొఫెషనల్ ఉన్నాడంటే ఆ ప్రొఫెషన్స్కి సంబంధించింది కానీ ఆ ప్రొఫెషనల్ ఎక్సలెన్స్కి సంబంధించి కానీ లేదు అంటే కనుక ఏదైనా వాళ్ళ ఇప్పుడు నా లాంటి వాళ్ళ వీడియోస్ పర్సనల్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఎట్లా, లేదా మీ వైఫ్ హస్బెండ్ మధ్యలో రిలేషన్స్ డిస్టర్బ్ అయినాయి, రిలేషన్షిప్ ఎన్హాన్స్మెంట్ ఎట్లా, లేదు కెరీర్ ఎట్లా గ్రో చేయాలి అది ఎట్లా, పేరెంటింగ్ ప్రాబ్లం ఉంది పేరెంటింగ్ ఎట్లా. సో మన జీవితంలో మనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి, మన జీవితంలో ఒక ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి కానీ ఒక ముందుకు వెళ్ళడానికి కానీ ఫైనాన్షియల్కి కానీ ప్రొఫెషనల్కి కానీ రిలేషన్ వైజ్ కానీ జీవితంలో మనం ఒక ఆనందకరమైన స్థితికి వెళ్ళడానికి కానీ ఏ సబ్జెక్ట్ అయితే మనకి ఇప్పుడు అవసరమో, ఏ సబ్జెక్ట్లో అయితే మనం వీక్గా ఉన్నామో, ఏ సబ్జెక్ట్లో అయితే ఏ ఏరియాలో అయితే మనకి లైఫ్లో ప్రాబ్లం ఉందో ఆ ఏరియాలో కనుక మనం దాన్ని ఫోకస్ చేస్తే ఆటోమేటిక్గా సోషల్ మీడియా కానీ మొబైల్ ఫోన్ కానీ మనని అదే దానికి ఎక్స్పోజ్ చేస్తుంటుంది. అలా ఎక్స్పోజ్ చేస్తున్నప్పుడు ఏదో ఆటోమేటిక్గా మనం దాంట్లో గ్రో అవుతూ ఉండొచ్చు. సో ఇట్ ఈస్ క్లియర్ ఏంటంటే మొబైల్ ఫోన్ అనేది డబుల్ ఎడ్జ్డ్ నైఫ్, రెండు వైపులా పదునున్న కత్తి. ఎటువైపు వాడుతున్నాం అనేది మన ఇష్టం. బ్లేడ్ పట్టుకుంటే మన చేయి దిగుద్ది, పిడి పట్టుకుంటే మనకు కావాల్సింది కోసుకోవచ్చు. సో అలాగా ఇప్పుడు మనకి ఏం కావాలి, ఎక్కువ వద్దండి. పొద్దున్నే లేచిన తర్వాత మీరు ఒక పావు గంట సేపు, ఎక్కువ కూడదు, మార్నింగ్ లేచిన తర్వాత ఆ డేట్ మీకు ఫోన్లో పడ్డ తర్వాత మీరు ఒక పావు గంట సేపు ఏ సబ్జెక్ట్ అయితే మీరు బ్రౌజ్ చేస్తారో అదే సబ్జెక్ట్ మీకు కనీసం ఆ రోజు మొత్తం కనపడుతుంది. ఎగ్జాక్ట్. కనీసం ఆ రోజు మొత్తం కనపడుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, మనకి ఏం కావాలి సబ్జెక్టు, పర్సనల్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ కావాలా, సరే అదొక వీడియో చూడండి. లేదు రిలేషన్షిప్ కావాలా, అదొకటి చూడండి. లేదు మన ప్రొఫెషనల్ ఎక్సలెన్స్ కావాలా, అంటే ఏ ప్రొఫెషన్ అయినా సిఏ కావచ్చు, అడ్వకేట్లు కావచ్చు, మెడిసిన్ కావచ్చు, లేకపోతే మనకి ఇంకా ఫిజియోథెరపిస్ట్ కావచ్చు, అడ్వకేట్ అదే ఫిజియోథెరపిస్ట్ కావచ్చు, అలా వాళ్ళ ఏ రంగాన్ని టీచర్ కావచ్చు, జర్నలిస్ట్ కావచ్చు, ఏ సబ్జెక్ట్కి చెందిన వాళ్ళైనా సరే దాంట్లో వాళ్ళ ఎక్స్పర్ట్స్ ఆల్రెడీ వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటూ వాళ్ళ నాలెడ్జ్ని అక్కడ బ్యాంకుగా పెట్టారు. ఆ నాలెడ్జ్ బ్యాంక్ని మనం కరెక్ట్గా యాక్సెస్ చేయగలిగితే మనము మనంతట మనం చదువుకుని మనంతట మనం నేర్చుకుని మనంతట మనం ఎక్స్పీరియన్స్ తోటి పట్టే 10 సంవత్సరాల కంటే దీన్ని కనుక కరెక్ట్గా వాడుకుంటే అంత నాలెడ్జ్ని అంత స్థాయిని మనం కనీసం 2 సంవత్సరాల్లో మనం పొందగలిగే అవకాశం ఉంటుంది. సో మన కెరీర్కి మల్టిపుల్ అంటే 4 రెట్లు 5 రెట్లు స్పీడ్గా మన కెరీర్ గ్రోత్ అవ్వడానికి కానీ ఫైనాన్షియల్ గ్రోత్ అవ్వడానికి కానీ మొబైల్ ఉపయోగపడే అవకాశం ఎంతైనా ఉంది, ప్రొవైడెడ్ మనం దాన్ని ఎలా వాడుతున్నాం, ఎలా దాన్ని ట్రిగర్ చేస్తున్నాం అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. కరెక్టే సార్, మంచి విషయం. ఎందుకంటే రోజుకు ఒక పావు గంట, ఆ రోజు పొద్దున్నే మనం ప్రోగ్రామింగ్ ఇస్తాం నాకు ఏం కావాలి అనేది, దానికి తగ్గట్టే అది కూడా యాక్ట్ చేస్తుంది. అట్ ది సేమ్ టైము మన రోజువారీ అంటే ట్రైల్ అండ్ ఎర్రర్ అంటారు కదా, మన జీవితంలో వచ్చే సాధక బాధకాలకు మన కెరీర్లో లేదంటే మనం ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో, ఇప్పుడు సపోజ్ రియల్ ఎస్టేట్ అనుకోండి, ఆ రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి ఏదైనా కొత్త పాయింట్ దొరకవచ్చు, దాని ద్వారా ముందుకు వెళ్ళొచ్చు. కరెక్ట్ సార్ మీరు చెప్పింది. నేను ఒక 2 మహిళల ఉదాహరణ చెప్తాను, నేను వాళ్ళ పేరు చెప్పను కానీ నాకు తెలిసిన వాళ్ళే. ఒకళ్ళు బాగా డెప్త్గా భక్తి వీడియోలు చూసేది, ఆమె చూడంగా ఎవరో గురువు గారు ఆ వీడియో ఆయన గారు అదృష్టం కొద్ది ఆమె దురదృష్టం కొద్ది హైలైట్ అయింది. ఏమైంది, ఆయన గారు చెప్పిన దాంట్లో కొత్తగా ఏదో ఆ వ్రతానికి ఏదో మండలు చెప్పారు, అదేంది 200 రూపాయలు అమ్ముతున్నారు, అది తీసుకొచ్చేసింది. కానీ వాస్తవానికి దేవుడు నీ దగ్గర ఏముంటే అది నువ్వు మనసుతోటి పెట్టి పూజ చేస్తే చాలు వరం ఇస్తాడు. కానీ ఆమె ఏమైపోయింది, భక్తిలో ఎక్స్ట్రీమ్ అయిపోయింది. ఇంకొక ఆమె ఉదాహరణ చెప్తా. ఆమె ఏంటి 200 రూపాయలు 300 రూపాయలు ఎర్న్ చేసేది జాకెట్ కుట్టి. కానీ ఏం చేసింది, సోషల్ మీడియా అని ఉన్న ఏదైతే ఉందో సమాచారాన్ని ఉపయోగించుకొని లేటెస్ట్ టెక్నాలజీ నేర్చుకుంది. కట్ చేస్తే ఆమె 3000 రూపాయలు ఛార్జ్ చేస్తుంది ఒక జాకెట్ కుట్టడానికి.
బొటిక్ రన్ చేస్తుంది. ఏమైంది, ఆమె ఎక్కడే ఎక్స్ట్రీమ్ అయిపోయింది, ఆమె కెరీర్లో ఎక్స్ట్రీమ్ అయిపోయింది. ఆమె గ్రోత్ ఎంత 10 times పెరిగింది. అంటే సపోజు 20,000 25,000 నెలకు సంపాదిస్తే ఆమె 2-2.5 లక్షలు సంపాదించే కాడికి వెళ్ళిపోయింది. ఈమె ఏమైపోయింది, 10 రూపాయలకి 20 రూపాయలు చేసే పూజని 200 రూపాయలకి తీసుకెళ్ళింది. కరెక్ట్గా చెప్పారు మీరు. చూశారు కదండి రాజశేఖర్ గారు చెప్పినట్టు, మన పర్సనల్ గ్రోత్కి మొబైల్ ఫోన్ ఉపయోగించుకుంటే డబ్బుల్ని ఖచ్చితంగా ఒక 10 times సంపాదించుకునేటటువంటి అవకాశాన్ని ఇదే సెల్ ఫోన్ ఇచ్చింది. వాస్తవానికి ఈ సెల్ ఫోను నష్టం చేస్తూ ఉంది, జీవితాలని అన్ని రకాలుగా మనల్ని ఇబ్బంది పెడతా ఉంది, హెల్త్ దెబ్బతీస్తూ ఉంది, మనల్ని రాంగ్ సైడ్ తీసుకెళ్తా ఉందని చెప్తారు. కాదు, మీరు దానికి రైట్ డైరెక్షన్ ఇస్తే, సార్ చెప్పారు ఏంటంటే దానికి మెదడు లేదు, మెదడున్న మనం దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలన్నటువంటి వాల్యుబుల్ పాయింట్ చెప్పారు. ఇటువంటి మంచి మంచి వీడియోలు చేస్తూ ఉంటాం. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.